మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరులోని తన కార్యాలయంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయడంతో పాటు జీవనోపాధి కోసం వీధి వ్యాపారులకు కొత్త తోపుడు బండ్లు పంపిణీ చేశారు. పేదరికం కారణంగా వైద్యం చేయించుకోలేని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే స్వయం ఉపాధి పొందేలా వీధి వ్యాపారులకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండటమే కూటమి ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరులోని తన కార్యాలయంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయడంతో పాటు జీవనోపాధి కోసం వీధి వ్యాపారులకు కొత్త తోపుడు బండ్లు పంపిణీ చేశారు. పేదరికం కారణంగా వైద్యం చేయించుకోలేని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే స్వయం ఉపాధి పొందేలా వీధి వ్యాపారులకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండటమే కూటమి ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు నెల్లూరులో సిటీ కాన్స్టిట్యున్సీలో 17,28,220 రూపాయలు ఈరోజు 17 మందికి చెక్కులు ఇచ్చాం. మొత్తం ఇంతవరకు సిటీ కాన్స్టిట్యున్సీలో 325 మందికి 3,32,93,551 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. మరోసారి చెప్తున్నాను, 325 మందికి 3,32,93,551 అంటే సుమారున ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చింది యావరేజ్న. ఈ విధంగా ఈరోజు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో హాస్పిటల్లో చూపించుకొని ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి అప్పుసప్పులో తెచ్చుకొని వాళ్ళు చూపించుకున్నారు. తర్వాత ఇబ్బంది అంటే ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి సీఎం రిలీఫ్ కింద ఈరోజు రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తీసుకుపోతే దాన్ని శాంక్షన్ చేస్తున్నారు. అది శాంక్షన్ చేసేందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు చాలామంది తోపుడు బండ్లు వాళ్ళు నాతో మాట్లాడటం జరిగింది. వాళ్ళని అడిగాను, నెలకి ఎంత బాడుగు కడుతున్నారని. కొందరు వచ్చి 1,500 కడుతున్నాం సార్, కొందరు 1,200 కడుతున్నారు, కొందరు 900 కడుతున్నాం. మీరేదన్నా బండ్లు ఇస్తే మేము ఆ 1,200, 1,500, 900 మాకు బర్డెన్ తగ్గద్దంటే నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు కొన్ని ఇచ్చాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది అడగటం మొదలుపెట్టారు. ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఈరోజు వరకు 675 మందికి యాక్చువల్గా ఇది ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఈ 675 మంది నెల నెల వాళ్ళ సంపాదనలో ఏదైతే 1,500, 1,200, 900 బాడుక్కి ఇస్తున్నారో వాళ్ళకి అది సేవ్ అవుతుంది. ఆ విధంగా ఈరోజు ఉంటుంది. ఈరోజు ఒక్కరోజే 101 మందికి ఇచ్చారు. ఇది ఎలక్షన్స్ ముందు ఎంతమందికి ఇస్తానని చెప్పలా, కొంతమంది అడిగితే వాళ్ళకి చేస్తానని చెప్పా. సో మాట చెప్పిన దానికంటే ఈరోజు నెల్లూరులో ఇవ్వటం జరిగింది. నిజంగా నాకు చాలా సంతృప్తి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళకి 1,500 మిగిలినా 1,200 మిగిలినా వాళ్ళ ఆనందక అద్దులు ఉండదు. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల పట్టాలను యాక్చువల్గా ఈరోజు కొంతమందికి 1 సెంటు కొండపూడి దగ్గర ఒక్కొక్కరికి 1 సెంటు అంటే 6 అంకణాల స్థలం కేటాయిస్తూ ఈరోజు పట్టాలు కొందరికి ఇచ్చాం. వాళ్ళ ఆనందానికి కూడా అద్దులు లేవు. మీకు అందరూ తెలుసు, భగత్ సింగ్ కాలనీ దగ్గర దాదాపు 30 ఏళ్ల నుంచి ఉన్నారు వాళ్ళు, 30 సంవత్సరాల నుంచి. వాళ్ళకి పట్టాలు లేవు. గత ప్రభుత్వం ఏదో ఒక కాగితం ఇచ్చింది, వాళ్ళు బ్యాంకులోకి పోతే ఇది పట్టా కాదమ్మా బ్యాంకులోని అన్నారు. నేను ఎలక్షన్ అప్పుడు పోతే సార్ మాకు ఈ పట్టాలు కాదంట, పట్టాలను ఇచ్చారు, మాకు నిజమైన పట్టాలు ఇప్పించమన్నారు. నిజమైన వాళ్ళందరూ అది. నేను ఒకటే మాట చెప్పా, ఎలక్షన్ అయిన తర్వాత అధికారిని ఇక్కడికి తీసుకొస్తాను, ఇక్కడికి కూర్చొని పెడతా, మీ ప్రజెన్స్లోనే డిస్కస్ చేస్తా. కలెక్టర్ గారిని తీసుకొస్తాను, జేసీని తీసుకొస్తా, ఆర్డీఓని తీసుకొస్తా,
ఎంఆర్ఓని తీసుకొస్తా, ఇక్కడ కూర్చొని పెడతా, మీ ప్రజెన్స్లోనే డిస్కస్ చేస్తా, చేయగలిగితే చేస్తా, చట్టం ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే చేస్తాను, ఏదైనా ఇబ్బంది అయితే నేను చేయటం కష్టం వద్దని వాళ్ళకి స్పష్టంగా చెప్పా. ఇస్తానని చెప్పలేదండి, కానీ మాట చెప్పిన ప్రకారమే వాళ్ళకి గత నెలలో గత సంవత్సరం అంటే ఎలక్షన్ అయిన వెంటనే ఏదైతే పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మూడో నెలలో పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో నెలలో పెన్షన్స్ ఇచ్చే రోజు 1వ తేదీ అధికారులని, కలెక్టర్ని, జేసీని, తర్వాత వచ్చి ఎంఆర్ఓని, తర్వాత ఇరిగేషన్ వాళ్ళని, అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళని అందరినీ అక్కడ తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టాను. వాళ్ళ ఎన్ని స్టడీ చేశారు, స్టడీ చేసిన దానికి మార్గం చెప్పారు. కలెక్టర్ గారు ఏమన్నారంటే, నేను ఇక్కడికి ఇవ్వలేను సార్, దీన్ని నా చేతుల్లో లేదు, మీరు గవర్నమెంట్లో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి చేయించాల్సిందంటే దాన్ని వెంటనే అధికారులతో మాట్లాడి ఇక్కడి నుంచి కలెక్టర్ దగ్గర నోట్ రాయించి అక్కడ అధికారులతో మాట్లాడి క్యాబినెట్లో పెట్టించి 1400 మందికి యాక్చువల్గా అప్రూవ్ చేయించాం. ఇది నేను ఇస్తానని చెప్పలా, ఒక బాధ్యతగా, ఒక ఎమ్మెల్యే బాధ్యతగా వాళ్ళు 20-30 ఏళ్ల నుంచి సఫర్ అవుతుంటే వాళ్ళు సఫర్ కాకూడదని చేసాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో మాట చెప్పిన దానికంటే ఎక్కువ జరుగుతుంది. డ్రైన్స్ చక్కగా మొదలుపెట్టారు, దానికి అందరూ సహకరిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, డ్రైన్స్ అన్నీ పూర్తయితే, అండర్గ్రౌండ్ యూజీడీ పూర్తయితే నెల్లూరులో దోమలే నగరం వస్తుంది. దోమలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ పెట్టినా దోమలే ఉన్నాయి, నేను కాదంటేలా. అవి పోవాలంటే ఆ మురుగు కాలువలు ఓపెన్ ఉండకూడదు. ప్రతి ఇంటి నుంచి, బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల యూజీలో వెళ్ళిపోవాలి. యూజీడీలో భూమి లోపల వెళ్ళిపోతే దోమలనే ఉండవు. అయితే ఈరోజు మనకున్న ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కాలువ కావచ్చు, అదేవిధంగా దాదాపు 15 కెనాల్స్ ఉన్నాయి, అవి ఓపెన్గా ఉన్నాయి. వాటిని క్లోజ్ చేయకుండా మళ్ళీ దోమలు వస్తాయి. 550 కోట్లు పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా, మరొక 150 కోట్లు పెడుతున్నా, దానికి 550 కాదు, 550 ప్లస్ 150 దాదాపు 700 కోట్లు అవుతుంది. దాంతో యూజీడీ చేసిన ఈ యొక్క కెనాల్స్ని క్లోజ్ చేయకుండా ఉంటే దోమలు అట్నే ఉంటాయి. అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 50 కోట్లు బడ్జెట్లో పెట్టించాం, శాంక్షన్ చేశారు. ఆ డ్రైన్స్ వర్క్ జరుగుతుంది. దాదాపు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాం. అయితే కొద్దిగా చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఉయ్యాల కాలువ ఫస్ట్ 3 మీటర్లను చేస్తున్నారు, తర్వాత మళ్ళీ ఏదో ఎక్స్ట్రా కావాలని అధికారులు అన్నారు. ఇబ్బందులు అంటే నేను నిన్న విజయవాడ నుంచి నేరుగా అక్కడికే వచ్చా. విజయవాడ నుంచి నేరుగా ఉయ్యాల కాలువకి వచ్చి అక్కడంతా స్టడీ చేసి ఆఖరాకి స్తంభాలు 3-4 ఉన్నాయి. స్తంభాలు షిఫ్ట్ చేస్తే ఆ షాపులు పడగొట్టబడలే. నేను అదే చెప్పా, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫస్ట్ ఆ స్తంభాలు షిఫ్ట్ చేయండి, ఆ ఇల్లు పడగొట్టొద్దు, వాళ్ళు ఎవరికి ఇబ్బంది. అలా ప్రతి చిన్న విషయాన్ని కూలంకుషంగా అధికారులతో చర్చించి ఫిజికల్గా అక్కడికి పోయి చేస్తున్నాం. కాబట్టి నేను అందరూ మీరు కోఆపరేట్ చేయండి, నెల్లూరు సిటీని మంచి సిటీ చేస్తాం, స్మార్ట్ సిటీ. నెల్లూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రాక్టర్ల ప్లేస్లో పొడి చెత్త, తడి చెత్త చేయడానికి సపరేట్గా ఒక 200 వెహికల్స్ యాక్చువల్గా టెండర్లు ఇచ్చాం, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ పెడుతున్నారు. అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ 50,000 ట్రీస్ నెల్లూరులో 20 అడుగుల కంటే పెద్ద రోడ్ లేదున్నా ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఏమన్నాను. అది కూడా ప్రతి వీధికి ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్, ఒక్కొక్క వీధికి ఒక్కొక్క కలర్. ఆ విధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఈ విధంగా అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు 550 కోట్లు తెచ్చింది, రేపు జూన్ లోపల పూర్తవుతుంది. అదైతే అందరికీ స్వచ్ఛమైన వాటర్ మనకు సంగం బ్యారేజ్ నుంచి వస్తుంది. ఇట్లా ఒక స్మార్ట్ సిటీకి ఉండవలసిన ప్రతిదాన్ని 1 by 1 తీసుకొని టేకప్ చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.